హాయ్ హలో అండి, నమస్తే. ఇదైతే నా బర్త్డే వ్లాగ్ అండి. ఈరోజైతే నా బర్త్డే కాబట్టి నేనైతే ఈరోజు ఈ శారీ వేసుకుంటున్నాను. ఇదైతే నేను బయట తీసుకున్నానండి, షాపింగ్ చేశాను. ఇదైతే కలర్ వచ్చి పింక్ అండ్ బ్లూ కలర్ అండి. శారీ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్, స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇది నైట్ టైం కట్టుకుంటే చాలా బాగుంటుందండి, పార్టీ వేర్లా ఉంది. సో దీనికైతే బ్లౌజ్ ఇలా వచ్చిందండి. నేనైతే స్టిచ్చింగ్ ఇలా చేయించాను. ఈరోజైతే ఈ శారీ వేసుకుని అలాగా షికార్కి వెళ్తాము. అయితే బయటికి వెళ్దామని అనుకున్నామండి. ఎక్కడికి వెళ్ళాలి ఏంటని ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అలా వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యాము, ఇంటి దగ్గర రాజమండ్రి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మెయిన్ రోడ్కి వెళ్ళామండి. చిన్న చిన్న షాపింగ్లు అవి ఉంటే చేసుకున్నాము. లేడీస్ షాపింగ్స్ ఉంటాయి కదండి, అలాగా కొన్ని షాపింగ్స్ అయితే చేసాము. అలాగే మా వారు కూడా కొన్ని తీసుకున్నారు. అలా పిల్లలకు కావాల్సినవి కూడా కొన్ని కొన్నామండి మెయిన్ రోడ్లో. అలా తిరుగుతూనే ఉన్నాము మెయిన్ రోడ్ అంతా, ఒక గంట వరకు. అలా తిరుగుతుంటే నాకు ఇన్స్టాలో ఒక రీల్ చూసానండి. రమేష్ టెక్స్టైల్స్ అని క్లియరెన్స్ సేల్ పెట్టారని విన్నాను. సో ఒకసారి చూద్దాము, అసలు సేల్ ఉందా లేదా అన్నట్టుగా వెళ్ళాము. అయితే వెళ్ళాను, 4 టాప్స్ అయితే తీసుకున్నాను. ఈ 4 టాప్స్ కలిపి 1250కి ఇచ్చారండి. ఇక్కడ క్లియరెన్స్ సేల్ అంట, అందుకనే వెళ్ళాను. టాప్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి, పార్టీ వేర్ కూడా ఉన్నాయండి. కాకపోతే నాది ఎల్ సైజ్ కాబట్టి కొన్ని టాప్సే దొరికాయి నాకు, మ్యాక్సిమం అయిపోయాయి. ఇంకా కొన్ని ఉంటాయి. ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ అయితే విపరీతంగా ఉన్నాయండి. కాకపోతే చాలా ఉన్నాయి, కానీ సైజు మనకి తేడా వస్తుంది కదా, మనది ఎల్ సైజ్ కదా అని. నాకు ఎల్ సైజులోనే మాత్రమే తీసుకున్నాను ఈ 4 టాప్స్ అండి. ఇవైతే నాకు లేన్ కలర్స్ అండి. టాప్స్ అయితే చాలా బాగున్నాయి. 1250కి 4 వచ్చాయండి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. తర్వాత మేము కేఆర్ రెస్టారెంట్ కొత్తది పెట్టారు కదండి మెయిన్ రోడ్లో, సరే ఫుడ్ టేస్ట్ చేద్దామని అక్కడికే వెళ్ళామండి. తిరిగేసరికి మాకు 1250 1 అలా అయింది. సో వెళ్ళాము. చూడ్డానికి అయితే చాలా బాగుందండి లోపల రెస్టారెంట్. మేమైతే ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఇక్కడ స్పెషల్ కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ అంట, స్పెషల్ అంటది. ఇక్కడైతే రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి, క్వాలిటీ కూడా బాగుంది. నాకైతే కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ చాలా బాగా నచ్చిందండి. మా జున్ను అయితే చికెన్ కావాలి అని అరుస్తూనే ఉంది. సో మెనూ కార్డ్ చూసామండి, అన్నీ చీప్గా ఉన్నాయి, కాకపోతే క్వాంటిటీ తక్కువ. రేట్స్ అయితే చాలా చీప్ అండి, ఒకసారి ట్రై చేయండి. దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఫ్రై పీస్ అంటే అలా ఉంది, కానీ కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ గ్రేవీతో చాలా బాగుందండి. అది స్పెషల్ అంట ఇక్కడ. ట్రై చేసాము, చాలా బాగుంది. మా పిల్లలకైతే తినిపించడానికి సగం టైం అయిపోయింది. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మేమే అలా కూర్చునే ఉన్నాము. మా పక్కన వాళ్ళు వెళ్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, మాది మాత్రం అవ్వలేదండి. గంటన్నర అక్కడే సరిపోయింది. వీళ్ళకి తినిపించడం, మేము తినడం ఇలా కాదని నేను తినేసాను, తర్వాత ఆయన తిన్నారు. తర్వాత అలా పుష్కర్ ఘాట్కి తీసుకెళ్ళామండి. వెదర్ చల్లగా ఉంది కదా అని అలా సరదా వెళ్దామని. ఎప్పుడు తీసుకెళ్ళలేదు పిల్లల్ని, సో ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడైతే చాలా ఆడుకున్నారండి. అక్కడ పావురాలు ఉన్నాయి. మా చిన్న పాప, పెద్ద పాప జున్ను ఇద్దరు ఆడుకున్నారు. వాళ్ళ డాడీతో చాలాసేపు ఆడారు. చిన్నపిల్లలందరూ స్నానాలు చేస్తున్నారండి ఇక్కడ గోదావరిలో. సో వాళ్ళని చూసి అయితే వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. నేను కూడా వెళ్తానని మారం చేశారు. మా జున్నునైతే దింపేశాము, చిన్న పాపనైతే దింపలేదు, చిన్న పాప కాబట్టి. సో జున్ను అయితే చాలా భయపడింది. ఫస్ట్ అయితే వెళ్తానని ఏడ్చింది. తర్వాత అందులో దింపినాకైతే నాకు వద్దు, నేను రాను, నాకు భయం వేస్తుంది, నేను పైనే ఉంటాను అనేది. సర్లే కదని ఇంకా తీసుకొచ్చేసామండి. ఇక్కడైతే చాలా ఫొటోస్ దిగాము. ఇక్కడ చాలాసేపు ఆడుకున్నామండి. చాలా చల్లగా ఉంది ఇక్కడైతే, కొంచెం చలిగా కూడా ఉంది. మా చిన్న పాప అయితే అస్తమానం అందులో దించమని ఏడ్చేసిందండి.
పాపనైతే అలా దించాము, కాళ్ళతోటి ఆడుకునేది. ఇంకా దిగేస్తానని వారం చేసింది, అయితే మేము దింపలేదు. జున్నునైతే దింపాము, కానీ డ్రెస్ తీసేసి నించోబెట్టాము. తనకేం భయం వేసి నేను వెళ్ళను ఏడ్చిందండి. అలా చాలాసేపు అక్కడ ఉన్నాము. తర్వాత స్లోగా ఒక అరగంట గంట తర్వాత రిలయన్స్ మార్ట్కి వెళ్ళామండి. అక్కడ కొన్ని గ్రోసరీస్ తీసుకున్నాము, చిన్న సామాన్లు అవి తీసుకున్నాము, ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాము, చాక్లెట్స్ బిస్కెట్స్ అలాంటివి కొన్నామండి. తర్వాత ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము కదా, అవి ఇవి అంతేనండి. మా బర్త్డే సెలబ్రేషన్స్ ఎంతే సింపుల్గా ఉన్నాయి కదా. ఇదే నా బర్త్డే వ్లాగ్ అండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోయాను. ఈ వీడియో చేయడానికి కూడా నాకు చాలా నీరసంగా ఉంది, బట్ చేశాను. బాయ్ బాయ్.